We are going to discuss about the bones. What are different types of bones? అంటే ఏమేం బోన్స్ ఉంటాయి మన బాడీలో? ఫోర్ మేజర్ బోన్స్ ఉంటాయండి. ఒకటి లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్ అని ఉంటాయి అన్నమాట. సో సో బేసికల్ గా మనకి లాంగ్ బోన్స్ అంటే ఏంటి అంటే మన ఎక్స్ట్రిమిటీస్ లో ఉంటాయి. లాంగ్ బోన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇవి చేతులు, కాళ్ళు, అవి లాంగ్ బోన్స్. సో నెక్స్ట్ మీకు ఫోటోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తానండి బోన్స్ కి. స్క్రీన్ కనిపిస్తుందా మ్యామ్ షేర్ అయ్యి? నేనేం కనిపిస్తుంది, మీరే కనిపిస్తున్నారు మేడం. నేనే కనిపిస్తున్నానా? ఓకే, ఒక నిమిషం. నా స్క్రీన్ కనిపిస్తుంది, కనిపిస్తూ ఉండాలి మీ అందరికి. కనిపిస్తుంది మేడం. మంచిలో ఇది ఒకటి అర్థం. సో ఇవి మ్యామ్ లాంగ్ బోన్స్. ఇది లాంగ్ బోన్స్ అన్నమాట. ఈ బోన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ బోన్స్ లో ఆ, ఏమేం పార్ట్స్ ఉంటాయో చూడండి. అప్పర్ మోస్ట్ పార్టికల్ ఏమంటారంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. ఆర్టికులర్ కార్టిలేజ్ కింద ఏముంటుందంటే ప్రాక్సిమల్ ఎపిఫైసిస్ ఉంటుంది. దాని కింద మెటాఫైసిస్ ఉంటుంది. ఎపిఫైసిస్, మెటాఫైసిస్ అంటే మీరు ఎప్పుడైనా చికెన్ ది బోన్ కొరికితే ఆ, దానికి ఇలా ఇలా రెండు ఉండేలాగా వచ్చి కొరికిన తర్వాత లోపల రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూసారా? ఆ బయట రౌండ్ గా వైట్ కలర్ పోర్షన్ ఉంటుంది చూసారా? అవి ఎపిఫైసిస్, మెటాఫైసిస్. ఎపిఫైసిస్, మెటాఫైసిస్ లోపల కొరికిన తర్వాత రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఆ రెడ్ కలర్ ఏంటంటే స్పాంజీ బోన్. స్పాంజీ బోన్ ఒకటి ఉంటుంది, ఎపిఫైసల్ లైన్ ఒకటి ఉంటుంది, రెడ్ బోన్ మ్యారో ఒకటి ఉంటుంది, ఎండోస్టీన్. ఇవి రెండు ఆ రెడ్ కలర్ మీకు ఏంటి బోన్ కి చివర్లో కొరికినప్పుడు మెత్తగా ఉంటుంది కదా. ఆ మెత్తగా ఉన్న పోర్షన్ లో ఇవి ఉంటాయి అన్నమాట. బోన్ బోన్ మీరు కొరికి ఆ బోన్ ఏంటంటే ఎండోస్టీనియం. ఓకేనా? అది ఇన్సైడ్ పార్ట్ ఏమంటారంటే ఎండోస్టీనియం అంటారు. ఆ బోన్ ఏమంటారంటే కాంపాక్ట్ బోన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఎండోస్టీనియం లోపల ఏముంటుందంటే మెడులరీ క్యావిటీ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుందంటే ఎల్లో బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే లోపల మనకి గుజ్జు ఉంటది కదా, బోన్ మ్యారో, అది ఎల్లో బోన్ మ్యారో. నెక్స్ట్ పెరియాస్టినం ఉంటుంది. చివరి పార్ట్ ఏంటంటే పెరియాస్టినం. సో ఆ పైన మనకి ఏమంటారంటే ఇప్పుడు నేను కొరికిన తర్వాత మనకి మెత్తగా తగిలే పార్ట్ ఉంటుందని దాన్ని మెటాఫైట్స్ అంటారు. ఇక్కడ ఎక్కడి నుంచి మనకి అంటే ఎండోస్టీనియం, కాంపాక్ట్ బోన్, మెడులరీ క్యావిటీ, ఎల్లో బోన్ మ్యారో, ఇవన్నీ ఉండేవి ఏంటి అంటే డయాఫైసిస్ అంటారు. ఆ బోన్ యొక్క మధ్యలో పార్ట్ ని డయాఫైసిస్ అంటారు. ఓకేనా? కింద పార్ట్ ఉంటుంది కదా, మళ్ళీ డయాఫైసిస్ అయిపోయిన తర్వాత లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మెటాఫైసిస్ అంటారు. ఇట్ సైడ్ ఎండింగ్ మళ్ళీ బోన్ కి అటు మెత్తగా ఉంటుంది, ఇటు మెత్తగా ఉంటుంది, మధ్యలో గట్టిగా ఉంటది జనరల్ గా. స్టార్టింగ్ మెత్తగా ఉన్న పార్ట్ ఏమంటారంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. కింద మెత్తగా ఉన్న దగ్గర ఏమంటారు, దాన్ని ఏమంటారంటే డిస్టల్ ఎపిఫైసిస్ అంటారు. పైన దాన్ని ఏమో ప్రాక్సిమల్ ఎపిఫైసిస్, కింద దాన్ని ఏమో డిస్టల్ ఎపిఫైసిస్. అటు చివర ఇటు చివర మాత్రం ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ ఏంటంటే మీరు కొరికినప్పుడు మెత్తగా తగులుతుంది అనమాట. కార్టిలేజ్ ఏమో మెత్తగా తగులుతుంది. దాని కింద స్పాంజీ బోన్స్, రెడ్ బోన్ మ్యారో, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ, నేను ఎప్పుడన్నా చికెన్ తినేటప్పుడు వీడియో తీసి పెడతాను ఆగండి. అంటే కొన్నిసార్లు మనం చెప్పలేం కదా, నా బ్రెయిన్ లో రన్ అవుతుంది కానీ ఎక్స్ప్లెనేషన్ బయటికి రాదు చూసారు.
అప్పుడు అదే ఉమ్, ఓకే ఒక నిమిషం. ఇది కింద ఉంటుంది డైగ్రామ్. ఆ, మన బాడీలో ఉన్న బోన్స్ చూడండి, ఇది మనం అనుకోండి. థై బోన్ ఏమంటారంటే ఫీమర్ అంటారు మేడం. థై బోన్ ఏమంటారంటే ఫీమర్ అంటారు. నెక్స్ట్ మన కాలు ఉంటది కదా కింద, థైకి కింద కాలు ఉంది కదా, అక్కడ టిబియా ఫిబులా ఉంటాయి. ఇవి రెండు మళ్ళీ నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిబియా ఫిబులా ఉంటాయి. నెక్స్ట్ మనకి పాదం స్టార్టింగ్ లో పట్టుకుంటే ఒక బొక్క తగులుతుంది కదా, దాన్ని మెటాటార్సెస్ అంటారు. నెక్స్ట్ పాదం దగ్గర బోన్స్ తగులుతా ఉంటాయి కదా, బాగా కాళ్ళు నొప్పులు వేసినప్పుడు మనం నొక్కుంటాం కదా కూర్చొని, అది ఫెలెంజెస్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర బోన్ ఉంటుంది కదా, షోల్డర్ బోన్, అది క్లావికల్. నెక్స్ట్ చేతి దగ్గర మీ చేయి పట్టుకుంటే మీకు టైలర్ షాప్ కి వెళ్ళిన తర్వాత 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నారనుకో, 3/4 కాదు, షార్ట్ హ్యాండ్స్ పెట్టి, షార్ట్ కూడా కాదు, దాన్ని ఏమంటారు మేడం, ఎటు కాకుండా మధ్యలోకి పెడతారు హ్యాండ్స్. అక్కడ ఉండే బోన్ ని హ్యూమరస్ అంటారు. ఓకేనా. ఈ- సో నెక్స్ట్ మీ చెయ్యి ఉంది కదా, మీ మోచేయి కింద బోన్ తగులుతుంది. మీ మోచేయి కింద వేసి మీరు నొక్కుంటే అక్కడ ఒక బోన్ తగులుతుంది, అది రేడియస్. కొంచెం కింద అంటే ఆ అరచేయి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ అల్నా ఉంటుంది. రేడియస్ అల్నా ఎలా ఉంటాయంటే ఇట్లా క్రాస్ గా ఉంటాయి అనమాట. ముందు ఏదేంటి, మనకి ముందుగా కనిపించేది రేడియస్, వెనకాల ఉండేది అల్నా, అలా కనిపిస్తుంది. నెక్స్ట్ మన బొటని వేలు దగ్గర ఉండేది మెటాకార్పస్. మిగతా వేళ్ళు ఏమో, మిగతా వేళ్ళు ఉంటాయి కదా సేమ్ పాదం లాగే, వీటిని కూడా చేతి వేళ్ళని కూడా, చేతి వేళ్ళకు ఉండే బోన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే ఫెలంజెస్ అంటారు. ఓకేనా. ఇవేమీ ఒక్క రోజులో మనం గుర్తుపెట్టుకోలేంలేండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటంటే మనకు గుర్తుండిపోతాయి అవే. సో ఇది జనరల్ గా మీ లాంగ్ బోన్ అంటే ఎక్కడ ఉంటాయి జనరల్ గా లాంగ్ బోన్స్? మన ఎక్స్ట్రిమిటీస్ లో ఉంటాయి. అంటే కాళ్ళు చేతుల్లో ఉండే లాంగ్ బోన్స్ కి లోపల ఎలా ఉంటది అంటే ఇంకో ఇలా ఉంటది అనమాట. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా, నేను కనిపించట్లేదు కదా. కనిపిస్తాం. కనిపిస్తాం. సో మ్యామ్, ఈ స్క్రీన్ లో నేను ఇప్పుడు ఆరో మార్క్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ పార్ట్ లో ఉంటుంది చూసారా, అక్కడ ఆర్టికలేజ్ అంటారు అనమాట. ఓకేనా. సో ఈ ఆర్టికలేజ్ లోపల స్పాంజీ బోన్ ఉంటుంది, ఇదే మీరు కొరికితే మెత్తగా తగులుతుంది అన్నది. ఈ మధ్య లోపల బోన్ మధ్య లోపల మెడుల్లరీ క్యావిటీ ఉంటది. ఓకేనా. ఇది మెడుల్లరీ క్యావిటీ. ఈ మధ్యలో ఉన్న బోన్ ని కాంపాక్ట్ బోన్ అంటారు, అది గట్టిగా ఉంటది. ఈ స్పాంజీ బోన్ మెత్తగా ఉంటుంది, దీన్ని మీరు నవ్వులుతారు, మింగగలుగుతారు. కాంపాక్ట్ బోన్ ని అంటే పటపటా అని ఇరగదీస్తారు కానీ మింగలేరు, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది. దాని లోపల మెడుల్లరీ క్యావిటీ ఉంటుంది. ఈ మెడుల్లరీ క్యావిటీలోనే మనకి ఏంటి, ఎల్లో బోన్ మ్యారో, రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచే కదా మనకి గుజ్జు వస్తుంది చికెన్ తినప్పుడు, జనరల్ బోన్స్ లో ఉన్న గుజ్జు ఇక్కడే ఉంటుంది మెడుల్లరీ క్యావిటీ. కింద దాన్ని ఏమంటారంటే ఎపిఫైసల్ లైన్ అంటారు. ఓకేనా. సో ఇది మీకు ఏమంటారు జనరల్ గా లాంగ్ బోన్స్ లో జరిగే, మీ థై బోన్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటది మీ థై బోన్. ఏది ఇది. ఓకేనా. ఓకే కాదు, నాట్ ఓకే. కనిపించింది ఇదండి, ఎగ్జాక్ట్ గా మనకు లోపల ఇలా ఉంటుంది తొడ దగ్గర. ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ ముందు పార్ట్ ఏంటంటే మన పెల్విస్ కి కనెక్ట్ అయి ఉంటది. ఈ వెనక పార్ట్ లో ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బోన్ కనెక్షన్ ఉంటుంది, అది ఆ బోన్ మన కాల్ దగ్గర ఉంటుంది. ఇది మన జాయింట్స్ కదా. సో మధ్యలో గుజ్జు ఉంటది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బోన్ అనేది జాయింట్ అయి ఉంటది అనమాట. సో అలా. నెక్స్ట్ ఇది మొత్తం లాంగ్ బోన్స్ గురించి. ఓకేనా. సో లాంగ్ బోన్స్ లో ఏమవుతుంది, హీమోపాయిసిస్ జరుగుతుంది. హీమోపాయిసిస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ హీమోపాయిసిస్. ఓకే. నెక్స్ట్ ఆస్టియోబ్లాస్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆస్టియోబ్లాస్ట్స్ అంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ ని ఆస్టియోబ్లాస్ట్స్ అంటారు.
ఓకేనా. నెక్స్ట్ షార్ట్ బోన్స్ చూద్దామండి. మన బాడీలో ఎక్కడెక్కడ షార్ట్ బోన్స్ ఉంటాయో చూద్దాం. ఇది బాగుంది కదా, ఇది బాగుంది. సో ఇవి షార్ట్ బోన్స్ అండి. షార్ట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఇది మీ మణికట్టు ఉంది చూసారా, మీ మణికట్టు దగ్గర బోన్స్ చూడండి, ఇన్ని బోన్స్ ఉంటాయి. మీ మణికట్టు దగ్గర 8 బోన్స్ ఉంటాయి. స్కెపాయిడ్, లునేట్, ట్రైక్వార్టమ్, పిసిఫార్మ్, హెమేట్, క్యాపిటేట్, ట్రపిజాయిడ్, ట్రిపిజియం. ఇవన్నీ బోన్స్ కలిసి మీ మణికట్టు. ఈ 8 బోన్స్ అలా ఉండలుండలుగా కలిసి ఉంటాయి. సేమ్ అలానే మీ కాళ్ళ దగ్గర కూడా యాంకిల్ బోన్స్, టార్సల్ బోన్స్ అంటారు కదా. మీ కాలు దగ్గర మీ కాలు పాదానికి కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో ఏంటంటే ఇలా చిన్న చిన్న షార్ట్ బోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటిని ఏమంటారు అంటే టాలస్, క్యాల్సినస్, నావికులర్, క్యూబాయిడ్, మీడియల్ క్యూనిఫామ్, ఇంటర్మీడియట్ క్యూనిఫామ్, లాటరల్ క్యూనిఫామ్ అంటారు. సో ఓకేనా. ఇవి షార్ట్ బోన్స్, చిన్న చిన్న బోన్స్. అవి చూడండి నిజంగా కూడా చిన్నగా ఉండలు ఉండలుగా ఉన్నాయి కదా. సో అలా. నెక్స్ట్ ఏంటంటే ఫ్లాట్ బోన్స్ చూద్దాం. మీకు ఒకసారి ఏంటంటే ఇమేజ్ ఐడియా ఉందనుకోండి, లోపల నేను ఎంత కంటెంట్ చెప్పినా కూడా మీరు ఇమేజ్ ని బ్రెయిన్ లో రన్ చేసుకుంటూ వినొచ్చు. అందుకే ముందు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్. ఇది బాగుంది, ఇది చూద్దాం. సో ఫ్లాట్ బోన్స్ చూడండి. ఫ్లాట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మన స్కల్లులో ఉంటది. అంతే కదా, మన స్కల్ ఇలా ఫ్లాట్ గా ఉంటది కానీ ఉండలు ఉండలుగా మణికట్టు దగ్గర ఉన్నట్టు లేకపోతే పొడవుగా చేతిలో ఉన్నట్టు బోన్స్ కనిపించవు. సో స్కల్ బోన్స్ ఏంటి, ఫ్రాంటల్ బోను, పెరైటల్ బోను, ఆక్సిపిటల్ బోను, నాజల్ బోను, లాక్రిమల్ బోను, వోమర్. ఇవి ఎక్కడ ఉంటాయి. ఫ్రాంటల్ బోన్ అంటేనేమో మీరు ఏదైనా కష్టం రాగానే తల మీద వేసి ఇలా టపక్కని కొట్టుకుంటారు కదా చేయబెట్టి, అది ఫ్రాంటల్ బోన్. పెరైటల్ బోన్ అనుకోండి, మీ చెవు పక్కన ఇలా తల పట్టుకుంటారు ఇప్పుడు తలనొప్పి లేసినప్పుడు, లేకపోతే ఎవడన్నా గట్టిగా అరిచి సతాయిస్తున్నప్పుడు ఇట్లా తల పట్టుకుంటారు కదా, చెవులు మూసుకున్నట్టుగా. అక్కడ ఉంటుంది పెరైటల్ బోన్. లాక్రిమల్ బోన్ ఎక్కడ ఉంటుందంటే మీ రెండు కనుబొమ్మల మధ్యలో ముక్కు పైన లాక్రిమల్ బోన్ ఉంటుంది. అంటే మీరు బొట్టు పెట్టుకునే దగ్గర, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. అంటే మరి కొంచెం దాని కిందనే నాజల్ బోన్ ఉంటుంది. నాజల్ బోన్ అంటే మీరు ముక్కు దగ్గర బోన్ ఉంటది కదా, మీరు పట్టుకోగానే, అది అరుణ గారు పట్టుకున్నారు, మీరు పట్టుకుంది కార్టిలేజ్ అండి, కొంచెం పైకి పట్టుకుంటే మీకు బొక్క తగులుతుంది కదా, అది నాజల్ బోన్. నెక్స్ట్ ఆక్సిపిటల్ బోన్. ఆక్సిపిటల్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే మీ ఇగో ఇక్కడ, లైక్ దవడ వెనక మీకు ఆక్సిపిటల్ బోను, ఓమర్ ఉంటది కదా. ఈ రెండు నేను చూపిస్తాను ఆగండి. ఎగ్జాక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి ఆగండి, ఇందులో చూద్దాం. కొత్త ట్యాబ్ ఓపెన్. అండ్ ఓమర్ అని కొట్టాలి. కానీ చూపించాలన్న హడావిడిలో నేను కాస్త ఆక్సిపిటల్ బోన్ ఓమర్ అని కొట్టాను. అది అలా కొట్టకూడదు, అలా తప్పు. ఇది మీ స్కల్ కదా, ఇక్కడైతే బాగా కనిపిస్తుంది. అందుకనే ఏమంటారు, మనం తల కొట్టుకోకూడదు అని చెప్తారు కదా పెద్దవాళ్ళు, జనరల్ గా దరిద్రం కొట్టుకోకు అని అరుస్తారు కదా కొట్టుకోగానే. ఎందుకు అంటే ఇది రావట్లేదు కాబట్టి. ఇప్పుడు నాకు కొట్టుకోవాలనిపిస్తుంది కానీ మీకు చెప్తున్నాను కదా కొట్టుకోకూడదని, అందుకే నేను కొట్టుకోవట్లేదు. సో మేడం, ఓమర్ అంటే ఇగో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇదిగో మీరు ఇదిగోండి ఇక్కడ ముక్కు, ఇదిగో ఇదిగో ఇదిగో.
ముక్కు లోపల పట్టుకున్నప్పుడు ఒక బోన్ తగులుతుంది కదా, అది వామర్. ఓకేనా. మీ కంటి చుట్టూ ఎథ్మాయిడ్ బోన్ ఉంటది, కంటి లోపల స్పినాయిడ్ బోన్ ఉంటుంది. ఓకేనా. ఓమర్ అంటే మీ ముక్కు రెండుగా చీలే మధ్యలో ఉంటది కదా, ఆ బోన్ అన్నమాట. నెక్స్ట్ మీకు చూపించాల్సింది ఏంటి? ఆక్సిపిటల్ బోన్ కదా. ఆగండి, అది కూడా ఎక్కడన్నా కనిపిస్తుంది, చూపిస్తా క్లియర్ గా. ఇదిగో ఇది ఆక్సిపిటల్ బోన్ అంటే. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా చేయబెట్టి చూపించలేను కాబట్టి పిక్టోగ్రాఫ్ ఇప్పుడు ఓమర్ అవన్నీ అయితే నేను చెప్పగలను, నాజల్ బోన్ ఇవన్నీ. ఆక్సిపిటల్ బోన్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగో ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మీరు పట్టుకున్న అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, తల వెనక చేతులు పెట్టారనుకోండి, అక్కడ ఉంటుంది ఆక్సిపిటల్ బోన్ అనేది. తల వెనక చేతులు పెట్టి ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఆక్సిపిటల్ బోన్ తగులుతుంది. దానికి ముందు పెరైటల్ బోన్ ఉంటుంది, దానికి ఇక్కడ నుదురు దగ్గర ఫ్రాంటల్ బోన్ ఉంటుంది అనమాట. సో అది ఇవన్నీ ఏంటంటే బేసికల్ గా ఫ్లాట్ బోన్స్ అంటారు వీటిని. ఫ్లాట్ గా ఉంటాయి అనమాట. సో ఇంకెక్కడ ఉంటాయి ఫ్లాట్ బోన్స్ అంటే, ఒకటి స్కల్ రీజియన్ లో ఫ్లాట్ బోన్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ ద ఆర్మ్ మనకి ఆ, ఏమంటారు, అండర్ సంఖ భాగంలో బోన్ ఉంటుంది చూసారా, మీరు అండర్ ఆర్మ్స్ లో చేయబెట్టుకొని నొక్కండి, బోన్ ఫ్లాట్ గా తగులుతుంది అక్కడ. నెక్స్ట్ ఇన్ ద చెస్ట్, స్టెర్నమ్, రిబ్స్ కూడా ఫ్లాట్ బోన్స్ ఏనండి. ఇలా పొడవుగా చొచ్చుకుపోయి ఉండవు అవి. ఇట్లా ఫ్లాట్ గా ఇలా లోపలికి ఉంటాయి, అంటే మనం వాటేసుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట, ఫ్లాట్ గా. నెక్స్ట్ పెల్విస్. పెల్విస్ అంటే మీ డొక్క భాగం. డొక్క భాగం కూడా ఎలా ఉంటది, ఫ్లాట్ గా ఉంటది. అంతేగాని చేతులకి కాళ్ళకి బోన్స్ ఉన్నట్టు, లేకపోతేనేమో షార్ట్ బోన్స్ ఉన్నట్టు ఉండలు ఉండలుగానో ఉండదు కదా. సో అలా అన్నమాట. సో ఇవి ఫ్లాట్ బోన్స్. నెక్స్ట్ ఏంటి, ఇరెగ్యులర్ బోన్స్. బోన్స్ కూడా ఇరెగ్యులర్ గా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇరెగ్యులర్ బోన్స్ ఏంటి అంటే, ఇది బాగుంది, స్కెల్టన్ ఏదో డాన్స్ చేస్తుంది, చూద్దాం. అయ్యో. వచ్చింది వచ్చింది. సరే. ఇరెగ్యులర్ బోన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు మరి. ఇరెగ్యులర్ బోన్స్ స్పైన్, మన స్పైనల్ కార్డ్, మన వెన్నెముక్క నిటారుగా ఉండదు కదా, వంకులు వంకులుగా తిరిగి ఎలా ఉంటది, ఇట్లా 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 ఉంటది కదా. సో అలా. అది ఒకటి. నెక్స్ట్ సాక్రమ్. సాక్రమ్ ఎక్కడ ఉంటుంది, లార్జెస్ట్ బోన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ యువర్ స్పైన్, అది సాక్రమ్ అంటారు. మన సర్వైకల్ థొరాసిక్ వెర్టిబ్రల్ కాలం కింద ఉండేది సాక్రమ్. ఓకేనా. సో అది కూడా ట్రయాంగిల్ షేప్ లో ఇరెగ్యులర్ గా ఉంటుంది అనమాట. ఈ బోన్ సాక్రమ్ ఎందుకు అంటే మనకు పెల్విస్ డొక్కకి సపోర్ట్ గా ఉంటది. ఆ ఏమంటారు, ఇంటెస్టైన్స్ ని అను బ్లాడర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కొక్స్. కొక్స్ అంటే ఏంటి, టెయిల్ బోన్. నేను ఇవన్నీ ఆల్రెడీ లైక్ చెప్పాను. టెయిల్ బోన్ అంటే రెండు పిరుగుల మధ్యలో చేయబెట్టుకున్నారనుకోండి, మీకు టెయిల్ బోన్ అనేది తగులుతుంది. మనకి కోతులకి ఏమో బయటకు వచ్చి తోక అవుద్ది, మన మనుషులం కదా. ఏమవుద్ది అంటే ఆ తోక కాస్త అమ్మ కడుపులో ఉన్నప్పుడే టెయిల్ బోన్ అయిపోయింది అనమాట, బోన్ లాగా అయిపోయింది అనమాట. సో అది కూడా ఒక ఇరెగ్యులర్ బోనే. నెక్స్ట్ కళ్ళులో చూడండి ఎన్ని రకాల ఇరెగ్యులర్ బోన్స్ ఉన్నాయో. టెంపోరల్ బోన్ ఇచ్చాడా, దీంట్లో ఇవ్వలేదండి, చూద్దాం మనం. టెంపోరల్ బోన్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఫౌండ్ అట్ ద బేస్ అండ్ సైడ్స్ ఆఫ్ ద స్కల్. నెక్స్ట్ స్పినాయిడ్, ఎథ్మాయిడ్, జైగోమాటిక్ బోన్, మ్యాగ్జిల్లా మాండిబుల్. మ్యాగ్జిల్లా మాండిబుల్ అంటే మీ దవడలు, అప్పర్ జా లోవర్ జా. నెక్స్ట్ ద పాలటైన్ బోన్స్, ఇన్ఫీరియర్ నాజల్ కాంకే, హయాయిడ్ బోన్, ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ ఇరెగ్యులర్ బోన్స్ నేను మీకు చూపిస్తాను, ప్రతి ఒక్కరు చూపిస్తాను. ఇరెగ్యులర్ బోన్స్ ఇన్ స్కల్. ఇదిగోండి,
ఇప్పుడు ఇది మీ ఫేస్ అనుకోండి. అనుకోవటం కాదు, మీ ఫేస్ అట్లనే ఉంటది. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఇంకా తప్పదు. నా ఫేస్ కూడా అట్లనే ఉంటది. నేను అనుకున్నా అనుకోకపోయినా ఇంకా అంతకన్నా అందంగా అవ్వాలన్నా చేసేది ఏం లేదు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం, కాకపోతే అన్ని డబ్బులు కూడా లేవు అనుకోండి. ఇంట్లో కొడతారు. సో ఇదండి ఇరెగ్యులర్ బోన్స్ చూడండి. జైగోమాటిక్ బోన్. జైగోమాటిక్ బోన్ అంటే మీ కంటి వెనక భాగంలో ఉంటది. ఇప్పుడు నన్ను చూపించమంటే నా వల్ల అవ్వదు అనమాట. నెక్స్ట్ ఎథ్మాయిడ్ బోన్ అంటే మీ కన్ను చివర్లో పట్టుకోండి. మీ కన్ను చివర్లో మీకు ఒక గట్టిగా బోన్ తగులుతుంది కదా, అది ఎథ్మాయిడ్ బోన్. మ్యాగ్జిల్లా అంటే ఏంటి అంటే మీ కన్నుకి ముక్కుకి మధ్య భాగంలో కూడా ఒక బోన్ తగులుతుంది, అది మ్యాగ్జిల్లా. ఇన్ఫీరియర్ నాజల్ కాంకే అంటే మీ ముక్కు కింద పట్టుకోండి, మూతి మధ్యలో ముక్కు కింద పట్టుకోండి. ఓకేనా, అది ఇన్ఫీరియర్ నాజల్ కాంకే. మ్యాండిబుల్ అంటే మీ కింద దవడ. మ్యాగ్జిలా అంటే యాక్చువల్ గా అప్పర్ దవడ. మ్యాండిబుల్ అంటే కింద దవడ. మీ కింద దవడ కూడా ఏమంటారు, ఇట్లా స్ట్రైట్ గానో ఇట్లా ఏమి ఉండదు కదా. ఒకలా రౌండ్ ఫేస్ అవుతుంది, ఒకటి స్క్వేర్. కొంతమంది జాస్ స్క్వేర్ లో ఉంటాయి, కొంతమంది వి జాస్ ఉంటాయి. హీరోయిన్స్ అయితే మాక్సిమం ఈ వి షేప్ జా కావాలని చెప్పేసి మ్యాండిబుల్ కి సర్జరీ చేయించుకుంటారు అన్నమాట. నెక్స్ట్ పాలటైన్. అంటే మీ దవడ దగ్గర నుంచి పైకి వెళ్ళి మీ చెవు కింద మీకు ఒక బోన్ తగులుతుంది, పట్టుకోండి కావాలంటే. మీ చెవుకి కింద మీ దవడ ఎండింగ్ కి పైన మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ఒక బోన్ తగులుతుంది, అది పాలటైన్. ఓకేనా. టెంపోరల్ బోన్ అనేది కూడా మనం ముట్టుకోలేము. అంటే మీ చెవు వెనక తగులుతుంది, యాక్చువల్ గా మీకు చెవి వెనక తగులుతుంది, అది టెంపోరల్ బోన్. ఇవి ఏంటంటే రెగ్యులర్ గా, అంటే మంచి షేప్ లో ఉండవు అనమాట, ఇరెగ్యులర్ షేప్ లో ఉంటాయి. స్టిల్ మోస్ట్ ఇంపార్టెంట్ బోన్స్ ఇవన్నీ. సో ఇది మన బోన్స్. ఇవి ఏం చేస్తాయి, ఒక్కొక్క బోన్ కి ఒక్కొక్క ఏమంటారు ఫంక్షనింగ్ అనేది ఉంటది. మాక్సిమం అన్నిటికీ ఒకటే ఫంక్షన్ ఏంటంటే, కామన్ ఫంక్షనింగ్ ఏంటంటే మూవ్మెంట్. ఓకేనా. ఇప్పుడు మీ దవడ మ్యాండిబుల్ ఉంది, మీ మ్యాండిబుల్ కదలలేదు అనుకోండి, కాసేపు ఊహించుకొని మీరు అన్నం చూవింగ్ చేయగలరా? చీవింగ్ చేయలేరు, నవలలేరు. మీ దవడ కదలాల్సిందే, అంతెందుకు మాట్లాడాలన్నా కూడా కదలాల్సిందే. సో అలా మూవ్మెంట్ కోసం అన్నమాట, వెదర్ ఇట్ ఈస్ రెగ్యులర్, ఇరెగ్యులర్, ఫ్లాట్ ఆర్ ఎనీథింగ్, ద మెయిన్ పర్పస్ ఇస్ ఫర్ ద మూవ్మెంట్. నెక్స్ట్ జాయింట్స్ చూద్దాం. మన బాడీలో ఏమేమి జాయింట్స్ ఉంటాయో చూడండి. జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి మేడం. జాయింట్స్ ఏమనొచ్చు అంటే ఆర్టికులేషన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో జాయింట్, రెండు బోన్స్ కలిసే మధ్యలో జాయింట్ ఉంటది. ఇప్పుడు టై బోన్ లెగ్ బోన్ కలవాలి, మధ్యలో కనెక్షన్ ఏంటి, జాయింట్ అంటారు దాన్ని. ఓకేనా. సమ్ జాయింట్ ఏమంటారు, ఓకే. ఇవేంటంటే 3 కేటగిరీస్: సైనోవియల్ జాయింట్స్, కార్టిలేజినియస్ జాయింట్స్, ఫైబ్రస్ జాయింట్స్. ఇప్పుడు సైనోవియల్ జాయింట్స్ అంటే ఏంటో చూడండి. సైనోవియల్ జాయింట్స్ ఇక్కడ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ చూడండి, తర్వాత మనం డీటెయిల్ గా చూద్దాం. సో వచ్చింది. ఒరే రే రే రే, వీడు నాకన్నా ఫాస్ట్ ఉన్నాడు. నా ల్యాప్టాప్ అయితే అసలు పని చేయదు, లేకపోతే ఎక్కువ పని చేస్తుంది, కానీ నేను చెప్పింది మాత్రం విందు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్ మేడం. సైనోవియల్ జాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే మీ అదేంటి మీ నెక్ దగ్గర ఉంటది ఒక సైనోవియల్ జాయింట్. నెక్స్ట్ హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ అంటే మీ చేతులు ఇలా ముందుకి వెనక్కి, మీ చేతులు ముడవాలన్నా చాపాలన్నా హింజ్ జాయింట్ అనేది ఉంటది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సాడిల్ జాయింట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీ మణికట్టు దగ్గర ఉంటుంది. ఓకేనా. మీరు ఏమంటారు, ఎప్పుడైనా చేతిని గుద్దుతా అని చెప్పడానికి మణికట్టు దగ్గర ఇంకొక చేయి పెట్టి ఇలా తిప్పుతారా చేతిని, అక్కడ ఏముంటుందంటే సాడిల్ జాయింట్ అనేది ఉంటది అనమాట. నెక్స్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే మీ పెల్విక్ రీజియన్ లో, డొక్కలో ఉంటది అనమాట. ఎప్పుడైనా ముసలి వాళ్ళు చెప్తా ఉంటారు, కింద కాలు జారి కింద పడినప్పుడు
తొంట్లోకి ఇరిగింది, తొంట్లోకి ఇరిగింది అంటారుగా, ఆ ఇరిగేది బాల్ అండ్ సాకెట్ జాయింట్. తొంట్లోకి బోన్ ఇరిగింది అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫ్రాక్చర్ అవుద్ది అనమాట. నెక్స్ట్ కాండిలాయిడ్ జాయింట్. ఇది కాండిలాయిడ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది? మన రేడియస్ అను wrist దగ్గర ఉంటుందండి కాండిలాయిడ్ జాయింట్ అనేది. ఓకేనా? ఇందాక చెప్పిన శాడిల్ జాయింట్ ఏమో wrist దగ్గర నుంచి ఏమంటారు పైకి కనెక్షన్. కాండిలాయిడ్ జాయింట్ ఏమో రేడియస్ దగ్గర నుంచి మిగతా ముందు wrist కనెక్షన్. నెక్స్ట్ ప్లేన్ జాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే మన పాదాల దగ్గర ఉంటుంది. ఓకేనా? దాన్ని ప్లేన్ ఆర్ టార్సల్ బోన్స్ మధ్యలో, అది ప్లేన్ జాయింట్ అంటారు. సో ఇవి బేసికల్ గా మీ సైనోవియల్ జాయింట్స్ అన్నమాట. ఒక నిమిషం చూడండి, జాయింట్స్ లోపల ఎలా ఉంటుంది అంటే అర్రే మ్యామ్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే. ఓకే, ఇది చూడండి మ్యామ్, జాయింట్ లోపల చూడండి ఎట్లుందో. ఇది మీ మజిల్, మీ కండ భాగం, మీ కండ ముక్క అనుకోండి. ఓకేనా? ఇవి టెండాన్స్. ఓకేనా? ఇది మీ జాయింట్ క్యాప్స్యూల్. ఇదిగో ఇది ఈ వైట్ కలర్ లో కనిపిస్తోంది కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి. ఇదిగో ఇది ఈ వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, దాని పక్కన ఉన్నది చూడండి. ఓకేనా? అది క్యాప్స్యూల్. ఆగండి మేడం, దీనికన్నా మంచి ఉన్న ఏమంటారు ఇంకో డయాగ్రామ్ చూద్దాం. ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అంటే నీకేమన్నా అర్థమవుతుందా అంటే కొంచెం అర్థమైంది ఏదో కొంచెం. ఓకే మ్యామ్, ఇది మీ బోన్ అండి. ఇది మీ థై బోన్ అనుకోండి. ఇది మీ కాలు దగ్గర ఉన్న బోన్ అనుకోండి. ఓకేనా? ఇది మీ ఆర్టికులర్ కార్టిలేజ్. ఓకేనా? దాని చుట్టూ సైనోవియల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకేనా? మీ ఆర్టికులర్ కార్టిలేజ్ లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటది. ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏమంటే తగ్గిపోతుందో మీకు ఆర్థరైటిస్ వస్తుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏంటంటే లూబ్రికేషన్ కోసం. అటు ఇటు బోన్ మీరు నడిచి మూవ్ అవ్వాలి కదా. మూవ్ అవ్వకుండా బోన్ కదలలేదు అనుకోండి, ఏమవుద్ది? మీరు అలానే అక్కడే ఉండిపోతారు, నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటారు, ఫ్రిక్షన్ అవుద్ది. ఇప్పుడు రెండు రాళ్ళని తీసుకొని మీరు ఇలా ఇలా రబ్ చేశారనుకోండి, ఏమవుద్ది? ఫ్రిక్షన్ అయి మంట వస్తుంది. ఇన్ ద సేమ్ వే మీకు మీ రెండు బోన్స్ అనేవి ఇలా ఇలా రబ్ అయ్యాయి అనుకోండి, ఫ్రిక్షన్ వచ్చేసి మీకు నొప్పులు వస్తుంటాయి. సో అలా కాకుండా వాటి మధ్యలో ఏంటంటే జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ జాయింట్ లో ఏముంటుంది అంటే ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. దాని చుట్టూ సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటది అనమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే లూబ్రికేషన్ కోసం. మీరు నడిచేటప్పుడు చాలా తేలిగ్గా, ఇప్పుడు మన సుధారమణి గారు అని స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఆ పేరు చెప్తున్నా, జనరల్ గా హేమ గారు అనమాట. ఇప్పుడు హేమ గారు అటు ఇటు నడిచారు కదా, నడిచినప్పుడు ఏమవుద్దంటే రెండు బోన్స్ ముందుకి వెనక్కి అయిపోయి మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అయ్యి లూబ్రికేషన్ గా లూబ్రికెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. సో అది ఏమంటారు సైకిల్, సైనోవియల్. ఏంటి మేడం? లైక్ సైకిల్. లైక్ సైకిల్. సో అలా అన్నమాట. సో ఇవి ఏంటి, యాక్చువల్ గా ఒక ప్రాపర్ ఇందులో నాది ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యలేదు మ్యామ్, నేను లేకపోతే చూపిస్తుండే వీడియోనే. నా దగ్గర ఒక వీడియో ఉంది. ఇదిగోండి, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇదిగోండి ఇలా ఉంటాయి మీ బోన్స్. మీ ఎగ్జాక్ట్ గా మీ థై బోన్ కింద బోన్ కి మధ్యలో రిప్రజెంటేషన్, ఫిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ లోపల ఎలా ఉంటదంటే ఇదిగోండి ఇలా ఉంటది. ఓకేనా? ఇది మీ థై బోన్, ఇది కింద కాలు దగ్గర ఉన్న బోన్ అనుకోండి. మధ్యలో ఏంటంటే జాయింట్ క్యాప్స్యూల్ ఉంటది.
ఒక క్యాప్సూల్ లాగా రెండు బోన్స్ ని ఇలా ఏంటారు కనెక్ట్ అయి ఉంటాయి. వాటి లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటది అనమాట. ఓకేనా? సో అది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సైనోవియల్ జాయింట్స్. నెక్స్ట్ ఏ జాయింట్ ఉంటుందంటే కార్టిలేజియస్ జాయింట్ అనేది చూద్దాం. ఈ కార్టిలేజియస్ జాయింట్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. చూపిస్తాం. సో కార్టిలేజియస్ జాయింట్ ఎక్కడ ఉంది? పెల్విస్ లో ఉంది. ఇది మీ కార్టిలేజియస్ జాయింట్. ఇందులో మన టైప్స్ ఉన్నాయి, కానీ మనకు అంత టైప్స్ వరకు అంత అవసరం లేదు. ఇలా ఉంటది మీ కార్టిలేజియస్ జాయింట్స్. ఒక నిమిషం. కొంతకన్నా మంచి పిక్చర్ ఉందేమో చూసి చూపిస్తాను. ఆ పిక్చర్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. యాక్చువల్గా మేము చదువుకునేటప్పుడైతే మన స్కెల్టన్ ఉంటది కదా, ఆర్టిఫిషియల్ గా చేసిన స్కెల్టన్ ని ఏ ముక్క ముక్క ఊడి తీసేసి మా ముందు పడేసేవాళ్ళు. మా ముందు పడేసి ఇదే బోను ఏ పార్ట్ లో ఉంటుంది, అదే బోను ఏ పార్ట్ లో ఉంటుంది అని అడిగేవాడు. ఎవరికి మేడం తెలుస్తుంది చదువుకునేటప్పుడు? చదువు అయిపోయిన తర్వాత కదా మనం రియలైజ్ అయ్యేది, అరే ఆ రోజు చదువుకుంటే బాగుండేది అని. సో అట్లా. సో మ్యామ్, మన కార్టిలేజియస్ జాయింట్స్ అనేవి స్టర్నం దగ్గర ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ రిబ్ కి స్టర్నం. మన స్టర్నం అంటే ఎక్కడ ఉంటది? ఇది లంగ్స్ లంగ్స్ ఇది అదే మన పక్క ఎముకలు ఉంటాయి కదా. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే మీరు మీ గొంతు నుంచి కిందకు వచ్చారనుకోండి, మీకు ఫస్ట్ తగులుతుంది స్టర్నం. లైక్ ఫస్ట్ ఒక బోన్ తగులుతుంది, దాని కింద నుంచి స్టార్ట్ అయ్యేది స్టర్నం. ఓకేనా? ఆ స్టర్నంలో మీకు జనరల్ గా ఈ లంగ్స్ ఇవన్నీ ఆర్గాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ ప్యూబిక్ ఏరియాలో ప్యూబిక్ సింఫసిస్ అంటే ఏంటి? మీ డొక్క ఉంది చూసారా? మీ డొక్క. సిపిఆర్ స్టెర్నం భాగంలోనే కదా మనం చేసేది సిపిఆర్. అవును, సిపిఆర్ చేసేది స్టర్నం దగ్గర. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సింఫసిస్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ప్యూబిక్ రీజియన్ లో మీ డొక్క భాగంలో ఉంటుంది. ఆ ప్యూబిక్ సింఫసిస్ దగ్గర నుంచే మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంటర్నల్ గా. సో అలా. ఓకేనా? సో ఇవి ఏంటంటే కార్టిలేజియస్ జాయింట్స్. సో దీని కార్టిలేజియస్ జాయింట్స్ ఏంటంటే అంటే ఇంట్రావర్టిబ్రల్ డిస్క్స్ ఉంటాయి. ఈ డిస్క్ ఏంటంటే కుషన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా మంచి డయాగ్రామ్ ఏదైనా దొరుకుతుందా అంటే లేదండి, ఇవే ఉన్నాయి డయాగ్రామ్స్ అన్ని. సో నెక్స్ట్ ఏంటిది అంటే ఫైబ్రస్ జాయింట్స్. ఫైబ్రస్ జాయింట్స్ చూపిస్తానండి. ఒక డయాగ్రామ్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఇక్కడ భలే చూపించాడు ఈ డయాగ్రామ్ బాగుంది. సో ఫైబ్రస్ జాయింట్స్ ఎక్కడ చూస్తామంటే మనం స్కల్ లో చూస్తామండి. ఫైబ్రస్ జాయింట్స్ బిట్వీన్ ద బోన్స్ ఆఫ్ between the bones that are present in our skull, there we will find these fibrous joints అన్నమాట. మన బోన్స్
అంటే తలలో ఉన్న బోన్స్ ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేది ఫైబ్రస్, ఏమంటారు అవి, ఫైబ్రస్ జాయింట్స్. కార్టిలేజియస్ జాయింట్స్ అంటే ఇప్పుడు చెప్పాను ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. సైనోవియల్ జాయింట్స్ అంటేనేమో ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్, అంటే మన కాలు, ఆ తర్వాత మన చేయి ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే క్రికెట్ చూసే అలవాటు ఉంటే, మన బౌలర్ బాల్ ఎట్లా వేస్తాడు, బాల్ చేతిలో పట్టుకొని గిరా గిరా చేతిని తీసుకొని వచ్చి పాటమని ఒకటి వేస్తాడు కదా, బాల్ వేస్తాడు వదిలేస్తాడు కదా. సో అక్కడ ఏముంటాయంటే సైనోవియల్ జాయింట్స్ ఉంటాయి. ఓకేనా. కార్టిలేజియస్ జాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి బేసికల్ స్టర్నం దగ్గర ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ ఉంటుందంటే ప్యూబిక్ సింప్సస్, మన ప్యూబిక్ రీజియన్ లో, అంటే మీ డొక్క ఎండింగ్ భాగంలో అక్కడ జాయింట్ ఉంటది. దాని తర్వాత ఏముంటాయంటే మీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీకు స్టెర్నం అంటే చూపిస్తాను, ఆగండి, మళ్ళీ నాకు ప్రశాంతంగా అనిపించదు. మీకు చెప్పని ఫీల్, ఇది స్టెర్నం అంటే మీ రిబ్స్ ఉంటాయి చూసారా, మీ రిబ్స్ ని కొన్ని కనెక్ట్ అవుతాయి అన్నమాట. కొన్ని అంటే మీ చెస్ట్ వరకు కనెక్ట్ అయి ఉంటది, మీ చెస్ట్ కింద ఫ్లోట్ అవుతా ఉంటాయి. వాటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు, నేను అవి తర్వాత చెప్తాను. కానీ పై భాగంలో మాత్రం మీ బోన్స్ కలిసే ఉంటాయి. మీ సైడ్ రిబ్స్ అనేవి కలిసి ఉంటాయి చూసారా, ఆ కలిపే పార్ట్ ని ఏమంటారంటే స్టెర్నమ్ అంటారు. అక్కడ ఉండే బోన్స్ ని స్టెర్నమ్ అంటాం. ఓకేనా. ఆ పార్ట్ ని స్టెర్నమ్ అంటాం. అక్కడ ఉండే జాయింట్స్ ని ఏమంటారంటే కార్టిలీజియస్ జాయింట్స్ అంటారు. ఈ బోన్స్ ని కలపాలి కదా. ఇప్పుడు రిబ్స్ అనేవి ఏంటి, ఫ్లాట్ బోన్స్. ఆ ఫ్లాట్ బోన్స్ ని కలిపేది ఏంటి, కార్టిలీజియస్ జాయింట్. అర్థమైందా? సో అలా అన్నమాట. నెక్స్ట్ మనం క్రేనియం అంటే ఏంటో చూద్దాం. క్రేనియం అన్నా, స్కల్ అన్నా తెలుగులో ఏమంటాం మనం, పుర్రే అంటాం. చూడండి, స్కల్, స్కల్ అన్నా క్రేనియం అన్నా అదే. సో ఇది మీ స్కల్. ఇప్పుడు మీ స్కల్లో చూడండి ఏమేమి జరుగుతాయో. ఒక నిమిషం లోడ్ అవుతాం. సో ఇదండి మీకు లాటరల్ వ్యూ. సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ఫ్రంటల్ వ్యూ ముందు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో అరే, ఓకే, ఆ డయాగ్రామ్ ఆ పైన ఇంకా అలా ఉంది. సరే, ఎనీవేస్ మీకు కనిపిస్తూనే ఉంది కదా. మీకు చూసారా ఎన్ని బోన్స్ ఉన్నాయో. ఇన్ని బోన్స్ అన్ని కలిస్తేనే మీకు స్కల్ తయారవుతుంది. ఓకేనా. ఓమర్ అంటే ఏంటో చూపించాను, అంటే ముక్కు మధ్య భాగంలో ఉన్న బొక్క ఓమర్. మ్యాగ్జిల్లా అంటేనేమో మీ పై దవడ. మాండిబుల్ అంటే కింద దవడ. మీ పై దవడకి వెనక అంటే కంటి కింద ఉండే బొక్క పేరు జైగోమాటిక్ బోన్. మీ కంటి దగ్గర ఉండే బోన్ లాక్రిమల్ బోన్. మీ చెవు పైన ఉండేది టెంపోరియల్ బోన్. మీ చెవులు కంటి లోపల ఉండేది స్పినాయిడ్ బోన్. మీ తల ముందు నుదురు ఉండేది ఫ్రాంటల్ బోన్. మీ ముక్కు పైన ఉండేది నాజల్ బోన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అంతే, మరి ఇంత డీప్ గా ఎందుకులేండి. సో అలా. నెక్స్ట్ లాటరల్ వ్యూ చూస్తే మీకు తల వెనక భాగంలో చేతులు పెట్టి పట్టుకుంటే ఆక్సిపిటల్ బోన్ తగులుతుంది. చెవు వెనక ఇది మీకు తగులుతుంది, కావాలంటే పట్టుకోండి. చెవు వెనక పట్టుకుంటే టెంపోరియల్ బోన్ తగులుతుంది. ఓకేనా. నెక్స్ట్ జైగోబాటిక్ బోన్ అంటే మీ బుగ్గకి కొంచెం పైన పట్టుకోండి, ఒక బోన్ తగులుతుంది. మీ బుగ్గ ఉంది కదా, మీ బుగ్గకి పైన పైన పట్టుకుంటే అది జైగోమాటిక్ బోన్. నాజిల్ బోను ఇవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ ఫ్రాంటల్ బోన్ తెలుసు, టెంపోరల్ బోన్ తెలుసు, ఆక్సిపిటల్ బోన్ తెలుసు, మాండిబుల్ తెలుసు, మ్యాగ్జిల్లా తెలుసు, నాజల్ బోన్ తెలుసు, ఓమర్ తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని తెలుసు మీకు బోన్స్. సో ఇవే మన బోన్, ఏమంటారు, మన క్రేనియం, స్కల్లో ఉండే బోన్స్ అన్నమాట. మన క్రేనియల్ బోన్స్
దగ్గర జాయింట్స్ ఉంటాయని ఇందాక చూపించాను కదా, ఫైబ్రస్ జాయింట్స్. వాటిని ఏమంటారు అంటే సూచర్స్ అంటారు. టెక్నికల్ టర్మ్ ఏంటంటే సూచర్. ఓకేనా. పిల్లలకి మాడ అంటారు కదండి, చిన్నప్పుడు పుట్టినప్పుడు మాడు ఉంటుంది కదా. మాడ ఏంటంటే సాఫ్ట్ స్పాట్ అంటారు దాన్ని. మనలాగా హార్డ్ ఉండదు వాళ్ళకి. ఓకేనా. కావాలంటే మీరు ఎప్పుడైనా పట్టుకోండి, చిన్న పిల్లలకి మాడ దగ్గర చేయబెట్టి పల్సేట్ అవుతుంది, టకాన్ని పట్టుకుంటది కదా. దాన్ని సాఫ్ట్ స్పాట్స్ అని అనొచ్చు, లేకపోతే ఫాంటనెల్లీస్ అని కూడా అనొచ్చు. సో ఈవెన్చువల్ గా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మన ఫ్రాంటల్ బోన్ అనేది కప్పేస్తుంది అనమాట, దాన్ని హార్డ్ అయిపోతుంది అనమాట. హార్డ్ అవ్వకపోతే కూడా అది ఒక ప్రాబ్లమే. పీడియాట్రిషియన్ వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, టెంపోరల్ బోను, మాండిబులర్ బోను. అంటే మీ దవడ బోను, దవడ వెనకాల ఉన్న బోన్ ఉంటది కదా, చోక్ స్లైట్ గా వెనక ఉన్న బోన్. అక్కడ ఉండే ఒక జాయింట్ ఏమంటారంటే టెంపోరో మాండిబులర్ జాయింట్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ దవడ బోను తర్వాత మీ చెవు వెనకాల ఉన్న బోన్ రెండు కలిసి ఉండాలన్నమాట. కలిసి ఉండడానికి అక్కడ ఒక జాయింట్ ఉంటది అనమాట. దాన్ని ఏమంటారంటే టెంపోరో మాండిబులర్ జాయింట్ అంటారు. నెక్స్ట్ మీ వెర్టిబ్రల్ కాలం. ఇప్పుడు నేను వెర్టిబ్రల్ కాలం చెప్పనంట, మీరే నాకు చెప్తారు. ఎందుకంటే నేను వెర్టిబ్రల్ కాలం ఫస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసి. వెర్టిబ్రల్ కాలం. సో ఇది మీ వెర్టిబ్రల్ కాలం. చెప్పేదే ఉంది, ఫోటోగ్రాఫ్ రిప్రజెంటేషన్ చూపించింది అంతా వాళ్ళే చెప్తారు కదా. ఎంత అమాయకంగా ఉందో ట్రైనర్. సో ఇది వెర్టిబ్రల్ కాలం. ఏది రాట్లేదుగా, అయ్యో. ఇది అండి మీ వెర్టిబ్రల్ కాలం. ఓకేనా. మీ వెనక స్పైన్ ఇలా ఉంటది. ఇక్కడ ముందు మనిషికి చూపించినట్టు ఏమి నిటారుగా ఉండదు, ఇలా ఎస్ షేప్ లో అంటే పాము లాగా ఉంటది అనమాట. మీ తల దగ్గర నుంచి మీకు మీరు చేయి పెడితే మీ మెడ కింద వరకు కనిపించేది సర్వైకల్. 7 ఉంటాయి అవి, సర్వైకల్ బోన్స్ 7 ఉంటాయి. థొరాసిక్ అంటే మీ రెండు, మీ చేతికి అటొక ఇట్లా అటొకటి ఇటొకటి ఒక బోన్ లాగా తగులుతుంది కదా వెనక చేతులు పెట్టుకుంటే, దాని మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది థొరాసిక్ బోన్. రిబ్స్ దగ్గర ఎండ్ అవుతుంది. కరెక్ట్ గా మీకు ముందు చేయి పెట్టుకొని మీరు రిబ్స్ ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ వరకు వెనక్కి కూడా ఆనిస్తే అక్కడ థొరాసిక్ రీజన్ ఉంటుంది. అక్కడ వరకు థొరాసిక్ రీజన్ ఉంటుంది. లుంబార్ రీజన్ అంటే మీకు రిబ్స్ ఆగిపోయిన దగ్గర నుంచి మీకు పెల్విస్ అంటే మీకు, నాకంటే కొవ్వు ఉంది కాబట్టి నేను చూపిస్తాను తర్వాత చూపిస్తాను. మీరు వెనక చేయబెట్టుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా నడుము నొప్పి వేసినప్పుడు వెనక చేయబెట్టుకుంటారు చూసారా, అది లుంబార్ రీజన్. ఓకేనా. సాక్రం అంటేనేమో మీ కరెక్ట్ మీ డొక్కను పట్టుకొని అలా చెయ్యి వెనక్కి తీసుకొని వెళ్తే అక్కడ ఉంటది సాక్రం. ఓకేనా. కాక్స్ అంటేనేమో మీకు రెండు పిరుగుల మధ్యలో చేయబెట్టినప్పుడు తగులుతుంది కాక్స్. ఓకేనా. దాని కాక్స్ ఏమంటారంటే టెయిల్ బోన్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ ఇది వెర్టిబ్రే ఇలా ఉంటది. వెర్టిబ్రల్ ఆర్చ్ ఒక బాడీ ఉంటది, దానికి ఇట్లా 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 ఒకటి 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 కనెక్ట్ అయిపోయి మనకి స్పైనల్ కార్డ్ అనేది ఉంటది అనమాట. ఇలా ఇలా ఉంటది జనరల్ గా. ఇప్పుడు ఒక డిస్క్ లో అన్ని డిస్కుల మధ్యలో ఒక డిస్క్ తీస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇది మనకి చెప్పండి. సర్వికల్ సర్జరీ ఎందుకు చేస్తారు కదా? ఇక్కడ చేస్తారు కదా. మేడం అదే మనకి సర్వైకల్ రీజన్ లో జనరల్ గా ఇప్పుడు సర్వైకల్ రీజన్ లో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు చేస్తారు సర్జరీ. మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ సర్వీక్స్ కి థొరాక్స్ రీజన్ లో ఏదైనా యాక్సిడెంట్ ఇంజురీయో మాత్రమే సర్జరీ చేస్తారు. ఇక్కడ ఉన్న వెనక పార్ట్ మొత్తం థొరాసిక్ రీజన్ అంటారు. థొరాసిక్ రీజన్ లో లాప్రోస్కోపీ చేశారంటే థొరాక్స్ కి సర్జరీ చేయరు, కానీ ఇక్కడ ఒక బొక్క పెడతారనమాట. ఆ పార్ట్ లో వెనక నుంచి బొక్క పెడితే దాన్ని జనరల్ గా సర్జరీకి ఆ రీజన్ వాడుకుంటారు. కానీ ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు మన స్పైనల్ కార్డ్ ఏమైనా ప్రాబ్లం అయితేనే సర్వైకల్ కి కానీ థొరాసిక్ రీజన్ కి కానీ సర్జరీస్ జరుగుతాయి. లుంబార్ రీజన్ వరకు మాత్రం మనకి ఎనస్థీషియా చేయడానికి వాడేది లుంబార్ రీజన్.
మనకి పిల్లలు పుట్టడానికి జనరల్గా అనస్థీషియా ఇస్తారు కదా. ఒంగోబెట్టి ఒక కూర్చేది ఎక్కడంటే లుంబార్ రీజియన్ లోనే L4 L5 మధ్యలోనో ఎక్కడో ఇస్తారు దానికి. దెబ్బకి మత్తు వస్తుంది మనకి, ఇంకా అంతే డమాలు పడిపోతాం అనమాట. అంటే మా ఫాదర్ చేశారు మేడం ఇప్పుడు సర్వైకల్ చేశారు, L4 L5 కూడా చేశారు. ఫస్ట్ సర్వైకల్ చేసిన 1 year కి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది, దానికి కూడా చేశారు. ఓకే ఓకే. అంటే సర్వైకల్ కి ఏమన్నా ఆయన మెడ స్ట్రైట్ గా అయిందా మేడం? అంటే మనకి మెడ ఇట్లా కొంచెం బెండ్ అయ్యి ఉండాలన్నమాట, అట్లా కాకుండా కొంతమందికి ఇట్లా స్ట్రైట్ అయిపోయింది, ఆ టైంలో ఆపరేషన్ చేస్తారనమాట. అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేసినాయి మేడం, ఏం పట్టుకోలేకపోయారు. ఒక 10 days అట్లా బెడ్ మీద ఉన్నారు. ఓకే ఓకే కంపల్సరీ అంటే అప్పుడు సర్జరీ చేశారు. ఓకే. అసలు ఏదైనా మెడికల్ ఇష్యూ అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన చుట్టూ నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ రీజియన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సర్వైకల్ రీజియన్ లో ఆపరేషన్ చేశారా, సర్వైకల్ కి ఆపరేషన్ చేశారా కనుక్కోవాలి. అది తీసి వైట్ ఒక కండ లాంటిది మొత్తం చూపించారు. ఓకే నేను ఓకే. థియేటర్ లో తిన్నాను. మొత్తం 7 pieces ఇచ్చారు. ఓకే మళ్ళీ క్యాన్సర్ కి పంపించమన్నారు, అది తీసుకెళ్ళిస్తే క్యాన్సర్ లేదని చెప్పి. ఓకే ఓకే. సర్వైకల్ క్యాన్సర్ ఏమన్నా ఉందా ఏమో అనేది డౌట్ ఏమో. ఓకే. వైట్ వైట్ ఇలా వైట్ పీసెస్ లాగా ఇచ్చారు. మేడం చాలా ఏంటండి? ప్రాక్టికల్ గా హేమ మేడం చాలా చూసినారు కదా మ్యామ్. ఆవిడకున్న అనుభవం డాక్టర్స్ కూడా లేదు, నాకు ఈ మధ్య తెలుస్తుంది. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అసలు మామూలుగా లేదుగా. L4 L5 కి మాత్రం నేను కొంచెం సర్జరీ చూసా మేడం కాసేపు, ఓకే. మా ఫాదర్ చేసేటప్పుడు. L4 L5 కి మనకు కూడా చేస్తారు కదా ఇంజెక్షన్ లాగా. అది సర్జరీ చేశారు. సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఒక నర్వ్ స్పైనల్ కార్డ్ ఇట్లా ఇట్లా అవుతుంటే డాక్టర్ చూపించారన్నమాట, ఈ నర్వ్ ఇట్లా అడ్డుపడింది, అందుకని మీ ఫాదర్ పెయిన్ వస్తుంది. ఓకే ఓకే. నరాలు నొక్కుకుపోతాయి రెండింటి మధ్యలో పడి, అప్పుడు చేస్తారు లంబార్ రీజియన్ లో కూడా సర్జరీ. వాళ్ళకి ఏంటంటే పాప నడువు నొప్పి వచ్చి కాలు తిమ్ముర్లు వస్తుంటాయి. అదే అదేంటంటే న్యూరాలజిస్ట్ ఆర్థోపెడిక్ ఇద్దరు కలిసి చేశారు. ఓకే. దానికి ఏం కోడ్ వేయాలో నేను మీకు తర్వాత చెప్తాను, దానికి కూడా కోడ్ ఉంటది. సో నెక్స్ట్ మ్యామ్ మనం ఇప్పుడు థొరాక్స్ పెల్విస్ అంటే ఏంటో చూద్దాం. సో మన హార్ట్ లంగ్స్ ప్రొటెక్ట్ చేయబడే రీజన్ థొరాక్స్. ఇదిగోండి ఇక్కడ బుడ్డోని చూపించారు చూడండి. సో మన హార్ట్ లంగ్స్ ప్రొటెక్ట్ చేసేది థొరాక్స్ అన్నమాట. ఇందాక నేను మీకు స్టర్నం అంటే చెప్పాను, స్టర్నం అంటే బ్రెస్ట్ బోన్. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది థొరాసిక్ రీజన్. తర్వాత మీ స్టొమక్ పేగులు ఇవన్నీ ఉండేది అబ్డామినల్ రీజన్. మీ డొక్క భాగాన్ని పెల్విక్ రీజన్ అంటారు. ఓకేనా? సో ఈ స్టర్నం లో ఏమవుతుంది, రిబ్స్ వెర్టిబ్రే అంటే జనరల్ గా 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి అనమాట. ఈచ్ పెయిర్, ఈ రిబ్స్ అనేవి దేనికి అటాచ్ అయి ఉంటాయి, వెర్టిబ్రేకి అటాచ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇందులో ఏంటంటే ఫస్ట్ 7 రిబ్స్ ని ట్రూ రిబ్స్ అంటారండి. ఇవన్నీ స్టర్నం కి అటాచ్ అయి ఉంటాయి. 12 pairs లో 7 అటాచ్ అయి ఉంటాయి. ఇంకెన్ని 8 9 10 11 12 లాస్ట్ 5 ఉన్నాయి చూసారా, అవి ఏమవుతాయి అనుకున్నారు, అలా వాటిని ఫాల్స్ రిబ్స్ అంటారనమాట. అవి ఏం చేస్తాయంటే అలా గాల్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. అలా గాల్లో తేలుతూ ఉంటాయంటే వెనక కనెక్షన్ ఉంటది, ముందు కనెక్ట్ అవ్వవు. ముందు మీరు ఒక నిమిషం చూపిస్తా. ఇదిగో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ లో ఏంటంటే చెప్పనా, మనకి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి ముందు. ఓకేనా? 12 pairs లో ఏమవుద్దంటే 1 2 3 డయాగ్రామ్. ఓకే ఒక నిమిషం, ఒక నిమిషం. 1 2 3 4 5 6 7 ఇవన్నీ స్టర్నం కి అటాచ్ అయి ఉన్నాయా, వెనక నుంచి వచ్చి ముందుకు అటాచ్ అయి ఉన్నాయా? 8 9 10 11 12 ఇవి మీకు అటాచ్ అయి కనిపిస్తున్నాయా, గాల్లో తేలుతున్నాయి చూడండి ఇవి. కావాలంటే మీరు సైడ్ పట్టుకోండి, ముందుకు రండి, మీకు బొక్క ఒక దగ్గర మధ్యలోకి కరెక్ట్ గా చెస్ట్ కిందకి రాగానే బోన్ అనేది ఆగిపోతుంది, 12th బోన్ అనేది. సో వాటిని ఏమంటారంటే ఫాల్స్ రిబ్స్ అంటారు అనమాట. ఓకేనా? సో ఈ ఫాల్స్ రిబ్స్ ని ఫ్లోటింగ్ రిబ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా, అందుకనే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు.
ఫ్లోట్ అవడం అంటే నాకు ఒక పక్క భయం వేస్తుంది. అసలు బొక్క ఏమీ లేకుండా ఒంట్లో అలా తేలుతూ ఉంటది. అలా ఏమి ఉండదు. మన వెనక ఉన్న స్పైనల్ ఏమంటారు మన థొరాసిక్ రీజియన్ కి అంటుకొని ఉంటది. ముందు మా స్టెర్నం కతుక్కొని ఉండదు అనమాట. అలా. సో అది నెక్స్ట్ పెల్విస్. పెల్విస్ పెల్విస్ బాగా గుర్తుపెట్టుకోండి. పెల్విస్ లో జనరల్ గా ఫీమేల్స్ కి అయితే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనకి పెల్విస్ అనేది. ఎందుకంటే బిడ్డ దీంట్లో నుంచి బయట పైకి పైకి పెరుగుతూ ఉంటది అనమాట. ఈ బోన్స్ అనేవి జనరల్ గా పెల్విక్ బోన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవ్వాలి. అప్పుడే బిడ్డ నార్మల్ గా ఏమంటారు దానికి స్పేస్ వస్తుంది అనమాట. చూడండి, ఇది మీ పెల్విస్. మీ డొక్క ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటది. ఓకేనా? లైక్ బటర్ఫ్లై. ఎగ్జాక్ట్లీ లైక్ బటర్ఫ్లై. సో మీ ఆ, పైన ఉన్న స్టార్టింగ్ పాయింట్ దాన్ని సాక్రమ్ అంటారు. ఓకేనా? ఇది హిప్ బోన్. హిప్ బోన్ అంటే డొక్కల పక్కకి తగులుతూ ఉంటాయి కదా, అది హిప్ బోన్. మధ్యలో ఉండేది కాకెక్స్ అంటారు అనమాట. కాకెక్స్ అంటే ఏంటి? వెనక ఉండే టెయిల్ బోన్ అది కాకెక్స్ యాక్చువల్ గా. అదేంటంటే మనకి దీనికి మధ్యలో కనిపిస్తుంది, పెల్విస్ కి మధ్యలో కనిపిస్తుంది. ఆ, మన వెర్టిబ్రల్ కాలమ్ అయితే ఎండింగ్ పోర్షన్ కాకెక్స్ అన్నమాట. సో అలా. నెక్స్ట్. సో ఇందాక చెప్పాను కదా, దీంట్లో ఏమేమి ఉంటాయంటే యూరినరీ బ్లాడర్, సిగ్మాయిడ్ కాలాన్, రెక్టము, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అవి ఉంటాయి అన్నమాట. సో ఫీమేల్ ఈ పెల్విస్ జనరల్ గా ఏం చేస్తుందంటే అండి, ప్రెగ్నెన్సీ టైంలో మనం బిడ్డ లోపల చెప్పాను కదా గ్రో అవ్వాలి అని అంటే ఈ పెల్విస్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటది అన్నమాట. స్పేస్ క్రియేట్ చేస్తూ ఉంటది బిడ్డకి పెరగడానికి. సో అలా నేను మీకు చూపిస్తాను ఆగండి, పెల్విస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటదని. ఇది మేల్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఫీమేల్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలా. ఇదిగోండి జనరల్ గా అసలు లోపల పెల్విస్ చూడండి. ఇది ఒకటి చూడండి, తర్వాత నేను ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది. ఇదిగోండి. ఓకే. ఇప్పుడు మీ ఇలియాక్ ట్రస్ట్ ఉంది చూసారా? మీరు చేతులు పెట్టుకోగానే మీకు మీ ఇలియాక్ ట్రస్ట్ అనేది తగులుతుంది. ఓకేనా? మీ ఇలియాక్ ట్రస్ట్ లోపల ఒక జాయింట్ ఉంటది. అదేంటి? సాక్రో ఇలియాక్ జాయింట్ అన్నమాట. మీ ఇలియాక్ ట్రస్ట్ కింద కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే తగులుతుంది, కానీ ఇప్పుడు నేను ఏమంటారు దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేను లావుగా ఉన్నాను అని అనిపించుకోలేను అనమాట. ఆ నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను కాబట్టి ఇలియక్ ట్రస్ట్ కింద ఇలియం ఉంటది. దాని కింద హిప్ జాయింట్ ఉంటది. ఈ హిప్ జాయింట్ ఏంటంటే మన ఫీమర్ అంటే తొడ బోన్ కి కనెక్షన్ ఉంటది అనమాట. సో అలా. ఇదేంటి మనకి ఇది బాల్ అండ్ సాఫ్ట్ జాయింట్. ఎవరైనా బాగా సాయి పల్లవి లాంటి వాళ్ళు నడుము తిప్పుతున్నారు అనుకోండి, ఎందుకనుకుంటున్నారా? బాల్ అండ్ సాఫ్ట్ జాయింట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటది అనమాట. మంచిగా పెల్విక్ రీజన్ అంత ఫ్లెక్సిబుల్ గా అలా నడుము తిప్పేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం నడుము తిప్పామనుకోండి, నాకైతే గ్రైండర్ సౌండ్ వస్తుంది మా ఇంట్లో. క్రీక్ 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 అని వస్తుంది అనమాట. మొత్తం ఎక్కడ కాల్షియం తక్కువ అయిపోయి. సో నెక్స్ట్ ఇచ్చియం అంటే చూడండి ఇక్కడ ఇట్లా అదేంటి ఆర్చ్ షేప్ లో ఉన్నాయి కదా, వాటిని ఇచ్చియం అంటారు. ఇంకొక సైడ్ దాన్ని ఏమంటారు అంటే ఆర్బులేటర్ ఫర్మ్ అని అంటారు అనమాట. ఆ మధ్యలో ఏముంటుందంటే ప్యూబిక్ సింథసిస్ ఉంటుంది. మన ప్యూబిక్ రీజియన్ ఉంటుంది అనమాట. ప్యూబిక్ రీజియన్ అంటే మన వాష్రూమ్, మన ఫీమేల్ రిప్రొడక్టివ్ స్టార్టింగ్ పార్ట్ ఉంటది అనమాట. సో యాక్చువల్ గా ఇదిగో ఇలా ఉంటది. నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందో చూద్దాం. ఒక నిమిషం. సో ఇది మీ పెల్విస్ కదా. ఇది హెల్దీ పెల్విస్.
బిడ్డ యూటరస్ లోపల నుంచి మీ యూటరస్ ఏమవుద్దంటే ఇది ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవి బేబీ అనేది డెవలప్ అవుద్ది. ప్యూబిక్ సింపసిస్ అనేది లూజ్ అయింది అనుకోండి, సపోజ్ ఆ బోన్ అనేది స్ట్రాంగ్ గా లేదనుకోండి, బిడ్డ జారిపోయింది, బిడ్డ జారిపోతుంది అంటారు తెలుసా మీకు ప్రెగ్నెన్సీ టైంలో. అదే ప్యూబిక్ సింపసిస్ అనేది ఏంటంటే ఆ బోన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు అనమాట. పెల్విస్ రీజన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటది. మీ బేబీ ఏంటంటే పైకి వచ్చి గ్రో అవడానికి సపోర్టివ్ గా ఉంటది అనమాట. అది పెల్విస్ బోన్స్ అంటే కంప్లీట్ గా మీ డొక్క రీజన్ అన్నమాట. సో అది నెక్స్ట్ వాళ్ళకేనా మేడం బెడ్ రెస్ట్ ఇస్తారు? ఏంటంటే వాళ్ళకేనా 9 months బెడ్ రెస్ట్ ఇస్తారు? అట్లా లూజ్ ఉన్న వాళ్ళకేనా పెళ్లిస్? పెల్విస్ లూజ్ గా ఉంటే ఇవ్వరు బెడ్ రెస్ట్. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అనేది యూటరస్ లో ఉంటది. ఓకే. అలా అన్నమాట. నెక్స్ట్ మజిల్స్ చూడండి. మజిల్స్ మీ ఒంటి మొత్తంలో ఉండే మజిల్స్ ఇవన్నీ కండలు. చూడండి ఏమేం ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. కండలు ఒళ్ళంతా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉండాల్సింది చూస్తానికి ఏం లేదు. ఇదిగోండి ఇలా. మజిల్ లేకపోతే కష్టం కదా. మజిల్ ఏంటి జనరల్ గా టిష్యూ అన్నమాట. అది కాంట్రాక్ట్ అవి చిన్నగా అవ్వగలదు, పెద్దగా అవ్వగలదు మజిల్ జనరల్ గా. సో ఇది ఎందుకు యూజ్ జనరల్ గా మజిల్ ఎందుకు అని అంటే మన బాడీ మూవ్మెంట్ కోసం. సో మజిల్స్ కి 2 మూమెంట్స్ ఉంటాయండి, వాలంటరీ మూమెంట్, ఇన్వాలంటరీ మూమెంట్. వాలంటరీ మూమెంట్స్ కిందకి ఏమొస్తాయంటే మీ చేతులు కాళ్ళు వస్తాయి. ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్ మజిల్స్ కి చూడండి స్కెలిటల్ మజిల్స్ విచ్ ఇస్ వాలంటరీ దట్ ఎలోస్ ఫర్ బాడీ మూమెంట్. ఓకే. ఇన్వాలంటరీ మూమెంట్ ఏంటంటే స్మూత్ మజిల్స్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మీ డైజెస్టివ్ ట్రాక్ట్ ఉంది, మీ డైజెస్టివ్ ట్రాక్ట్ లో మజిల్స్ ఉంటాయి. మీ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ హార్ట్ లో మయోకార్డియం ఉంది, మయోకార్డియం మజిలే కదా, హార్ట్ మజిలే కదా. మీ పర్మిషన్ తీసుకొని కొట్టుకోనా, కాసేపు ఆగిపోనా, రెస్ట్ తీసుకోనా అని అడుగుతుందా, దానంతా అది కొట్టుకుంటుందా? దానంతా అది కొట్టుకుంటది కదా. ఇవి ఇన్వాలంటరీ మజిల్స్ అంటే మీ పర్మిషన్ ఏం అవసరం లేదనమాట, వాటి పని అవి చేసుకుంటది. వాలంటరీ మజిల్స్ అంటే మీ చేతి మజిల్స్, కాళ్ళు మజిల్స్ అన్నమాట. మీ చేతి పాపం మీరు ఇప్పుడు లేచి తిరిగితేనే మీ కాళ్ళ మజిల్స్ కదులుతాయి, లేకపోతే చక్కగా అక్కడే మీరు చెప్పినట్టు కూర్చొని ఉంటాయి అన్నమాట. సో అది. సో బేసికల్ గా 3 కేటగిరీస్ ఆఫ్ మజిల్స్ చూడండి. స్కెలిటల్ మజిల్స్ అంటేనేమో మీ చేతులు, కాళ్ళ ఇవి మజిల్స్. కార్డియాక్ మజిల్ అంటే మీ హార్ట్ మజిల్స్. ఏమేంటి హార్ట్ మజిల్స్? ఎండోమెట్రియం, మయో ఎండోమెట్రియం అంట, నా తెలివి చూడండి. ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం. ఓకేనా. నెక్స్ట్ స్మూత్ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే అండి డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ స్మూత్ మజిల్స్ ఏమంటారు, మన జనరల్ గా స్మూత్ మజిల్స్ డైజెస్టివ్ ట్రాక్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నిట్లో ఉంటాయి స్మూత్ మజిల్స్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారంటే ఇవాళ జాయింట్స్ ఏంటో చూసారు, బోన్స్ అంటే ఏంటో చూసారు, మజిల్స్ ఏమేమి ఉంటాయో చూసారు. ఓకేనండి. జాయింట్స్ అంటే బోన్ కి మధ్యలో కనెక్షన్ ఇవ్వాలంటే జాయింట్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటది. సైనోవియల్ ఫ్లూయిడ్ ఎందుకంటే లూబ్రికేషన్ కోసం. మనం ఆయిల్ వేస్తాం కదా ఏదైనా బట్టి కిక్కిర్ అనే వాటికి, అది కూడా సేమ్ అలానే మన బాడీలో. సో అది జాయింట్ అండి. నెక్స్ట్ ఏంటి, టెండాన్, లిగమెంట్ అంటే ఏంటో నిన్న నేర్చుకున్నారు. టెండాన్ అంటే ఏంటో, లిగమెంట్ అంటే ఏంటో పని అయిపోయింది. బోన్ అండ్ మజిల్ కనెక్షన్ టెండాన్ అంటే. మేడం ఆఫ్ ఫైర్. సో మ్యామ్ టెండాన్ అంటేనేమో బోన్ కి మజిల్ కి మధ్యలో అటాచ్మెంట్ ఉంటే అది టెండాన్. లిగమెంట్ అంటే బోన్ అండ్ బోన్ కనెక్షన్. బోన్ అండ్ బోన్ కనెక్షన్ అయితే అది లిగమెంట్ అంటాం అనమాట. సో ఇది మీ ఆర్థోపెడిక్స్. మీరు ఇప్పుడు లేచి కూర్చున్నా, నడిచినా, నుంచున్నా, ఏం చేసినా మీ బ్రెయిన్ లో కూడా ఏమేం బోన్స్ ఉంటాయో చెప్పేశాను నేను. ఓకేనా. మీ దవడలు ఇక్కడ నుంచి కంప్లీట్ గా మనం బోన్స్, మజిల్స్ ఇవన్నీ చూస్తాం. సో మేడం లంచ్ బ్రేక్ ఆపనా, కంటిన్యూ చేసేనా 1 వరకు? వద్దు మేడం, క్యారేజ్ ఇవ్వాలి. సో మనం మధ్యాహ్నం ఒక క్లాస్ తీసుకుంటానండి. అక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రాక్చర్స్ గురించి చూద్దాం.
ఫ్రాక్చర్స్, ఆర్థోపెడిక్స్ ఇవాళ కంప్లీట్ చేసేస్తాం. సరే.